హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను ఎండతో పని లేకుండా చాలా టేస్టీగా తక్కువ టైంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. టమాటో పచ్చడి కోసం నేను ఇక్కడ 1 కిలో టమాటోలు తీసుకుంటున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని ఎండలో లేదా ఫ్యాన్ కింద ఒక 2 అవర్స్ తడి అంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి. టమాటాలు బాగా డ్రై అయ్యాక వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వీటిని ఆయిల్ వేయకుండా ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ టమాటాలకి ఇక్కడ 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను. వీటిలో ఏవి పిక్కలు ఏవి లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. కొత్త చింతపండు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చింతపండును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు, మూత లేకుండానే ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసేసి 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి నేను 2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేయించుకున్నాక ఒక 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకుని దూరగా వేయించుకుంటున్నాను. ఆవాలు మెంతులు వేగాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. మనం ఉడికించుకున్న టమాటో ముక్కలు చల్లారాక ఇప్పుడు నేను ఇక్కడ 40 గ్రాముల దాకా పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేస్తున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న టమాటో గుజ్జుని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇక్కడ 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల కారం పడుతుందండి. అలాగే 50 గ్రాముల దాకా నేను సాల్ట్ తీసుకున్నాను. మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని ఇందులోకి వేసేసి బాగా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా మీకు తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను 1/2 కప్ దాకా గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చళ్ళకి ఎప్పుడైనా గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటేనే బాగుంటుందండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక 5-6 కచ్చాపచ్చి దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక దీన్ని చల్లార్చుకోవాలి. పోపు మొత్తం చల్లారాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు వేడిగా ఉన్నప్పుడు టమాటో పేస్ట్ కలపకూడదండి. ఇక్కడ నేను 1 కేజీకి కొలతలు చెప్పానండి. మీకు 1/2 కేజీ చేసుకునేలాగైతే మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువ చేసుకునేలాగంటే దానికి తగ్గట్టుగా క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయాక మీరు టమాటో పచ్చడిని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే తడి తగలకుండా చూసుకుంటే కనీసం 6 నెలలైనా నిల్వ ఉంటుందండి. మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.